హలో వ్యూవర్స్, ఈ రోజు నేను చెరువు సందువ కర్రీ చేస్తున్నాను. హాఫ్ కిలో చెరువు సందువ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని క్లీన్ చేయించేసుకున్నాను. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని వీటన్నిటిని మొత్తం మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసిన ఈ పసుపు, ఉప్పు, కారాన్ని చేప ముక్కలపై చల్లుకొని చేపలకి బాగా పట్టేటట్లు కలుపుకుంటున్నాను. చేపల్ని మనం క్లీన్ చేసేటప్పుడు ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకుంటే చాలా మంచిది. ఉప్పు పసుపు వేసి క్లీన్ చేయడం వల్ల నీచు స్మెల్ కూడా తగ్గుతుంది. నెక్స్ట్ ఇందులో ఏమైనా బ్యాక్టీరియా ఉంటే అది కూడా పోతుంది. ఇలా మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని ఒక పెద్ద టేబుల్ స్పూన్తో ఆవాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా తీసుకొని ఈ రెండింటినీ కూడా మిక్సీలో వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టగా వచ్చిన పౌడర్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ మరిగిన తర్వాత 3 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసేసుకొని అవి వేసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్స్ని పేస్ట్ చేసేసి ఆ పేస్ట్ని కూడా ఆయిల్లో వేసేసి ఫ్రై చేస్తున్నాను. ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత 3 టొమాటోస్ని తీసుకొని ప్యూరీలా చేసుకొని ఆ ప్యూరీని కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేస్తున్నాను. నేను చేస్తున్నది చేపల ఇగురు కాబట్టి ఇందులో టొమాటోస్ ఎక్కువ పడతాయి. అదే చేపల పులుసు అయితే టొమాటోస్ని తగ్గించి చింతపండు పులుపు ఎక్కువ వేసుకుంటాము. ఈ టొమాటో ప్యూరీ దగ్గరికి అయ్యే వరకు మూత పెట్టి ఫ్రై చేయాలి. 3 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూస్తే టొమాటో ప్యూరీ దగ్గరగా అయిపోయింది. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆవాలు జీలకర్ర పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ను వేసుకొని ఒకసారి వీటన్నిటిని కలిపేసి మూత పెట్టి స్టవ్ ఫ్లేమ్ని తగ్గించి 2 మినిట్స్ వరకు ఈ మసాలాను వేగనివ్వాలి. 2 మినిట్స్ అయింది. ఫ్రై అయిపోయిన ఈ మసాలాను ఒకసారి కలుపుకొని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నిటినీ కూడా ఈ మసాలాలో వేసేసి మూత పెట్టేసి 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద అలానే ఉంచేయాలి. 2 మినిట్స్ అయ్యింది. మూత తీసి ముక్కల్ని జాగ్రత్తగా ఒకసారి అటు ఇటుగా కలుపుకొని 1.5 కప్ వరకు వాటర్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ చిన్న నిమ్మకాయ అంత చింతపండుని తీసుకొని కొద్దిగా వాటర్లోని పులుపు తీసుకొని అది కొద్దిగా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఏ చేపకైనా సరే చింతపండు పులుపు అనేది తగలాలి. చింతపండు పులుపు తగిలితే టేస్ట్ బాగుంటుంది. ఇది చేపల ఇగురు కాబట్టి చింతపండు పులుపు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ జాగ్రత్తగా ఈ చేపలను ఒకసారి కలిపి మూత పెట్టేసి ఈ చేపల ఇగురు దగ్గర పడే వరకు ఉడికించాలి. ఇప్పుడు చేపల ఇగురు రెడీ అయిపోయింది. ఫైనల్ గా కొత్తిమీర చల్లుకొని గార్నిషింగ్ చేసుకోవడమే. అంతేనండి, గుమగుమలాడే చేపల ఇగురు రెడీ అయిపోయినట్లే. వేడి వేడి అన్నంలో ఈ చేపల ఇగురు కలుపుకొని తింటే ఉంటుంది. అబ్బబ్బా, ఎవరైనా సరే సూపర్ అనాల్సిందే, అంత బాగుంటుంది. మరి చేపలను పులుసు ఫ్రైలానే కాకుండా కొన్ని చేపలకు ఇలా ఇగురు పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ బంగారు పాప, పండుకప్ప, చెరువు సందువ ఇటువంటి చేపలకి పులుసు కన్నా ఇగురే చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసే రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.